రీజనల్ తెలుగులోనే మనం మార్కెట్ చేయలేకపోయాం. అంటే అదే అండి. అంటే ఫస్ట్ ఇప్పుడు పాపం ఎవరెవరో కూడా కొందరు రాస్తున్నారు కదా, అసలు 40+ ఆడాళ్ళకి ఇక్కడ క్యారెక్టర్లే రాయట్లేదు సరిగాని. అలాగా మీరు 40+ లేడీని పెట్టుకొని మీరు బిజినెస్ అవ్వాలన్నా థియేటర్కి రావాలన్నా అది అంత ఈజీగా జరిగే పని కాదు సార్. దానికి మీకు వెనకాతల గట్టి బ్యాకింగ్ ఉండాలి. ఉన్నప్పుడే అది మార్కెట్ చేయగలుగుతాం. అదర్వైజ్ మార్కెటింగ్ ముందు ఓన్లీ తెలుగుకే కష్టం అవుతుంది. ఏదండి మామూలుగా అండి. నేను చాలా విగరస్గా ఉన్నాను. ఎందుకంటే నాకు అంటే రుద్రమదేవి తర్వాత హిరణ్యకశిప ప్రాజెక్టు 7-8 ఏళ్ళు తీసేసుకున్నాను. అది లాస్ సార్. ఆ టైం ఉందే అంటే నా కెరియర్లో చాలా క్రీమ్ టైం అనమాట అది. 7-8 ఏళ్ళు అంటే ఒక జరిగే సినిమా బయటికి వస్తున్న సినిమాకి 10 ఏళ్ళు పట్టినా పర్వాలేదు. అసలు బయటికే రాని ఒక సినిమాకి అన్ని సంవత్సరాలు వెచ్చించేసరికి అది బాగా లాస్ ఫీల్ అవుతున్నాండి. అంటే చెప్పాల్సిన కథలు బోల్డ్ ఉన్నాయి. ఈలోగా నేను అనుకున్న కథలు చాలా కోయిన్సిడెంటల్గా సినిమాలు వస్తే మా ఇంట్లో నా మిస్సెస్ రాగిణి కానీ మా పిల్లలు కానీ, చూడు నువ్వేమో ఇది పట్టుకొని వేలాడుతావు, ఇప్పుడు నువ్వు అనుకున్న పాయింట్ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది ఇదని అలా లూజ్ అయినవి ఉన్నాయండి. సో అందుకని ఇప్పుడు ఇంకా ఇది తీసుకోదలుచుకోలేదండి. ఇప్పుడు అందువల్ల బాగా అంటే కథ ఇదొకటే సార్ నా స్ట్రెంగ్త్. నేను నమ్మేది కూడా కథ కూడా నేను ఊరుకునే ఒక లైన్గా చెప్పనండి. ఫుల్ స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ వేస్తాను నేను. 3 గంటల కథ 3 గంటలు చెప్తాను. మీకు విన్న హీరోకైనా ప్రొడ్యూసర్కైనా ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పూర్తి ఐడియా ఇచ్చేస్తా సార్. సో అందువల్ల వాళ్ళు ఎస్ఆర్నో అది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రోజున మరి ఇందాక మనం మిత్రుడే అడిగాడు, అసలు రామాయణం సినిమా తీసి చూడాలనుంది కథ తయారు చేయడం ఏంటి సార్? అసలు చిరంజీవి గారి కథ తయారు చేసి ఒప్పించడం అంటే ఒక రైటర్కి మినిమం 5-6 ఏళ్ళు పడుతుంది. మీరు అలాంటిది ఒక రామాయణం తీసి ఇమీడియట్గా చిరంజీవి గారు ఏదో మ్యాజిక్ జరిగిందా చూస్తే కథ ఎవడదేమో అనుకుంటే కథ కూడా మీదే కదా అన్నారు. నా స్ట్రెంగ్త్ అదండి. నేను కథని చాలా డీటెయిల్డ్గా రాసి పెట్టుకుంటాను. నేను రామాయణం దాదాపు నాకు వర్క్షాపు వీటన్నిటితో కలిపి 2 ఏళ్ళు పట్టింది. ఆ సమయంలో చూడాలన్నది కథ రాసుకునేవాడిని. సో అందుకని నాకు ఎప్పుడైతే రామాయణం చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి కథ ఏదైనా ఉందంటే దత్తు గారు అడిగేసరికి ఫట్మని ఉందని ఇది చెప్పడం జరిగింది. అదే పూర్తి కథ చెప్పడం. సో దాంతో వాళ్ళకి అవగాహన వచ్చి ఇంకా వేరే ఆలోచించరు కదా. మామూలుగా మనం లైన్లు చెప్తే ఆ లైన్ స్టేజ్లో బాగానే ఉంది, నెక్స్ట్ ఏంటి అలా కాదు సార్. ఒక్కొక్కసారి అవి పాజిటివ్గా షేప్ తీసుకుంటే ఒక్కొక్కసారి లైన్గా బాగానే ఉంది కానీ మొత్తం వినేసరి బాగాలేదని ఒపీనియన్లు మారిపోతాయి. సో ఆ ఛాన్స్ ఉండదు సార్. హిరణ్యకశిపుగా అయితే లేదండి. అంటే రానా నేను కలిసే కదా స్టార్ట్ చేసాం. సో దానికి ఏంటంటే అదే కర్ణుడి చావుకి 1,00,00,000 కారణాలు అంటారు కదా, అలాగా అది మొత్తం అయిపోయింది. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు టైమ్గా నేను ఒక డైరెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఆ 7-8 సంవత్సరాలు ఒక సినిమా కనబడకుండా పోయిందేమో కానీ నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే మేము టైఅప్ అయింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్తో. సో ఇంటర్నేషనల్ ఫాక్స్ స్టార్ స్టూడియో వాళ్ళతోటి ఇంటర్నేషనల్ పైప్ లైను అది ఫాలో అయ్యామండి. వాళ్ళు ఏంటంటే నువ్వు సినిమా తర్వాత ముందు సినిమా ఏం తీయబోతున్నావో చెప్పు, ఎలా తీయబోతున్నావో చెప్పు అని ప్రీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ టైం లైన్ మేము ఫాలో అయ్యానండి. ఆ టైం లైన్లో నేను 4-5 ఏళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నాను. నా ఆఫీసులో మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తే నేను ఎవరికి తిరిగి మాట్లాడేది తీరిక లేదు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ చాలా విగ్రస్గా చేసాం. ఇది ప్లస్ అయింది సార్. సో తర్వాత కాకపోతే కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఫాక్స్ స్టార్ని డిస్నీ కొనేసింది. ఈ పెద్ద కంపెనీ అందులో డిస్నీలో మెర్జ్ అయిపోయింది. సో ఆ మెర్జ్ అయిన ప్రాసెస్లో నా ప్రాజెక్ట్ నోకే చేసిన డైరెక్టర్స్ మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు అది రానా నా మీద మా ఇద్దరి మీద అంత వైబుల్ కాదు. 300 కోట్ల బడ్జెట్ సార్ అది ఆ రోజుల్లో. సో 300 crores బడ్జెట్ వీళ్ళిద్దరి మీద అనేది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే బ్రహ్మాస్త్ర అప్పుడే రిలీజ్ అయింది. వాళ్ళకి
బ్రహ్మాస్త్ర కూడా ట్రయాలజీ యాక్చువల్గా, అందుకు ఒకదాంతో ఆపేశారు. సో అందువల్ల వాళ్ళు టోటల్గా బ్యాకౌట్ అయిపోయారు. ఇంకా బ్యాకౌట్ అవడంతో బయటకు వచ్చేసాం. అంటే తర్వాత రాణా కూడా వేరే ఏదో దాన్ని ట్రై చేద్దామని చూశాడు, మరి అవ్వలేదు. నేను ట్రై చేశాను, అది అంత ఈజీ కాదు. సో అంటే కాకపోతే ఏంటంటే నేను మొదటి నుంచి ఒకటే మొత్తుకున్నాను, దీనికి చాలా పొటెన్షియల్ ఉంది హిరణ్యకశిపుడి కథకి. అది మనం ట్యాప్ చేయాలి, అది కూడా తొందరగా ట్యాప్ చేయాలి. ఎందుకంటే పురాణం మనం అనుకునేది అదేం మన కథ కాదు, 10 మంది తీయచ్చు, దానికి రైట్స్ అంటూ ఉండవు అని నేను మొదటి నుంచి ఏదైతే భయపడ్డానో అలాగే మహావతార్ నరసింహ అని వచ్చిందండి. 600 కోట్లు కలెక్ట్ చేసింది 3D యానిమేషన్ సినిమా. మరి దాని స్ట్రెంగ్త్ నేను గమనించాను కదా. ఫాక్స్ స్టార్ వాళ్ళు కూడా నా విజువలైజేషన్ అంతా